ప్రపంచమంతా పలకలపై అక్షరాలు దిద్దే సమయంలోనే చరిత్ర పుటల్లో అదే అక్షరాలతో విన్యాసాలు చేసింది నా భారతదేశం. అక్షరం అంటే ఏమిటో మీకు తెలుసా? క్షరము అంటే నశించునది, అక్షరము అంటే నశించనిది అని అర్థం. నాశనమంటూ లేనటువంటిది అని అర్థం. ఈయన సాహితీవేత్తలు అనేక రకాల పద్య కవితా విన్యాసాలు చేశారు. అలాంటి అద్భుతమైన విన్యాసాల్లో ఏకాక్షర విన్యాసాలు చాలా గొప్పవి అని చెప్పుకోవాలి. ఒకే ఒక్క అక్షరంతో శ్లోకం గాని పద్యాలు గాని నిర్మించేవారు. నన్నన్నను నిన్నన్నను నిన్నేనని నేనన్న నిన్ను నేనన్నను నిన్నెన్నన్నను నిన్నే నన్నెన్నెన్నా నన్నేనను నిన్ను నేననన్నా. భావం ఏమిటంటే నన్ను విమర్శించినా నిన్ను విమర్శించినా ఆ విమర్శలు అన్నగా నీకే చెందుతాయని నేననగా నీతో ఏకీభవించను. నీకు వచ్చిన విమర్శలు నీకే, నాకు ఎన్ని విమర్శలు వచ్చినా నాకే అన్నా, నిన్ను ఏమీ అనగా అంగీకరిస్తానన్నయ్యా అని దీని భావం. ఇదే నా అనేటువంటి అక్షరంతో సంస్కృత శ్లోకాన్ని కూడా వినండి. ఇది మహా అద్భుతంగా కూడా ఉంటుంది. ఇది శ్రీ వెంకటేశ్వర చిత్రరత్నాకరంలోని పూర్వ భాగంలోనిది. నిజంగా దీన్ని రచించిన వారు తెలియదు. నిన్ను నిన్ను నిన్న నీనే నిన్నిన నన్నన్న ననన నిన నానేనా నిన్ను నినాన నూను నన్ను నన్నాను నేన నానున్నానా. ఒకసారి దీని భావాన్ని కూడా వినేయండి. నీకు పైన ప్రభువులు లేని ఈ సర్వమునకు ప్రభువైన వాడా, సర్వేశ్వరుడవైన నిన్ను, గొప్పవాడివైన నిన్ను స్తుతించుట కొరకు ఆలోచించి ఆశ్రయించినాను. అల్పుడనని త్రోయబడిన నన్ను శకటము గలవాడవైన తండ్రి నీవే నన్ను ఆదుకొనుము అని అన్నాను. కన్నడలో ఇదే నా అనేటువంటి అక్షరంతో చెప్పిన పద్యాన్ని కూడా ఒక్కసారి వినేయండి. నిన్న నీ నిన్న నానన్న నన్న నిన్న ననూననం నున్న నైనన్న నైనేనే నిన్నిన్నం నిన్నె నానునం. ఇది కన్నడలోని పద్యం. అర్థం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో